మీకు తెలుసా జగన్నాథస్వామి చేతులు, కాళ్ళు పూర్తిగా ఎందుకు లేవు? పురీ జగన్నాథ ఆలయంలో జరిగే కొన్ని అద్భుతాలు నేటికీ శాస్త్రవేత్తలకు ఆశ్చర్యాన్ని కలిగిస్తున్నాయి. జగన్నాథస్వామి జన్మరహస్యం ఏమిటి? ఈ ఆలయం ఎందుకు ప్రపంచంలోనే అత్యంత పవిత్రమైన క్షేత్రాలలో ఒకటిగా భావిస్తారు? ఈరోజు ఆ దివ్య కథను తెలుసుకుందాం. జగన్నాథస్వామి జన్మరహస్యం. పురాణాల ప్రకారం మాలవ దేశాన్ని పరిపాలించిన ఇంద్రద్యుమ్న మహారాజు విష్ణుభక్తుల్లో గొప్పవాడు. ఒకరోజు ఆయనకు నీలమాధవుడు అనే దివ్య విష్ణుస్వరూపం గురించి తెలిసింది. ఆ దివ్యమూర్తిని దర్శించాలనే కోరికతో తన మంత్రి విద్యాపతిని అన్వేషణకు పంపించాడు. చాలా రోజుల వెతుకులాట తర్వాత విద్యాపతికి ఒక అరణ్యంలో శబర గిరిజనుల నాయకుడు విశ్వవాసుసుడు విశ్వవాసు నీలమాధవుణ్ణి రహస్యంగా పూజిస్తున్న విషయం తెలిసింది. విశ్వవాసు ప్రతిరోజూ అడవిలోని ఒక పవిత్ర స్థలానికి వెళ్లి నీలమాధవుడికి సేవ చేసేవాడు. చివరకు విద్యాపతి కూడా ఆ దివ్యస్వామిని దర్శించాడు. నీలమాధవుడు అదృశ్యం ఈ విషయం తెలుసుకున్న ఇంద్రద్యుమ్న మహారాజు వెంటనే అక్కడికి చేరుకున్నాడు. కాని ఆశ్చర్యం, నీలమాధవుడక్కడ కనిపించలేదు. ఆకాశవాణి వినిపించింది. రాజా, నన్ను దారువుగా సముద్రతీరంలో పొందుతావు. ఆ దివ్య దారువుతో నా రూపాన్ని ప్రతిష్ఠించు. రాజు ఆనందంతో సముద్రతీరానికి వెళ్లాడు. కొన్ని రోజుల తర్వాత సముద్ర అలలతో ఒక దివ్య వేపదారువు ఒడ్డుకు చేరింది. ఆ దారువు నుండి అద్భుతమైన సువాసన వెదజల్లింది. విశ్వకర్మ పరీక్ష అప్పుడే ఒక వృద్ధ శిల్పి రాజు దగ్గరకు వచ్చాడు. ఆయనే దేవశిల్పి విశ్వకర్మ అని పురాణాలు చెబుతాయి. ఆయన ఒక షరతు పెట్టాడు. 21 రోజులపాటు నేను తలుపులు మూసుకుని విగ్రహారం తయారు చేస్తాను. ఎవరూ తలుపు తీయకూడదు. రాజు అంగీకరించాడు. కొన్ని రోజుల వరకు లోపల పనుల శబ్దం వినిపించింది. కాని తరువాత నిశ్శబ్దందం ఏర్పడింది. రాణి ఆందోళన చెందింది. ఏమైనా జరిగిందేమో అని రాజును ఒప్పించి తలుపులు తెరిపించింది. తలుపులు తెరిచేసరికి శిశిల్పి కనిపించలేదు. అక్కడ 3 దివ్య విగ్రహాలు ఉన్నాయి. కాని వాటికి చేతులు, కాళ్ళు పూర్తిగా లేవు. అప్పుడు మళ్లీ ఆకాశవాణి వినిపించింది. ఇదే నా సంకల్పం. ఈ రూపంలోనే నేను ప్రపంచానికి దర్శనమిస్తాను. ఆ 3 దివ్యమూర్తులే జగన్నాథస్వామి, బలభద్రుడు, సుభద్రాదేవి. పురీ జగన్నాథ ఆలయ అద్భుతాలు. అద్భుతం 1. ఆలయ గోపురంపై ఎగిరే జెండా. గాలి ఏ దిశలో వీచినా ఎప్పుడూ గాలికి వ్యతిరేక దిశలో ఎగురుతుందని భక్తులు విశ్వసిస్తారు. అద్భుతం 2. ఆలయ శిఖరంపై ఉన్న సుదర్శన చక్రం. పురీ పట్టణంలో ఏ వైపు నుంచి చూసినా మనవైపే తిరిగి ఉన్నట్లు కనిపిస్తుంది. అద్భుతం 3. ప్రతిరోజూ వేలాది మంది భక్తులకు మహాప్రసాదం తయారవుతుంది. ఎంతమంది వచ్చినా ప్రసాదం సరిపోతుందని, వృధా కూడా కాదని ఆలయ సంప్రదాయం చెబుతుంది. అద్భుతం 4. జగన్నాథ ఆలయంలోని మహాప్రసాదాన్ని అత్యంత పవిత్రమైనదిగా భావిస్తారు. కుల మత భేదం లేకుండా అందరూ కలిసి స్వీకరించడం ఈ క్షేత్రం ప్రత్యేకత. అద్భుతం 5. ప్రతి 12 నుంచి 19 సంవత్సరాలకు ఒకసారి నబకలేబర మహోత్సవం జరుగుతుంది. ఈ సందర్భంగా దివ్య నియమాల ప్రకారం ప్రత్యేక వేప చెట్లతో కొత్త విగ్రహాలను తయారుచేసి ప్రతిష్ఠిస్తారు. ఇది ప్రపంచంలో అత్యంత విశిష్టమైన ఆధ్యాత్మిక సంప్రదాయాలలో ఒకటి. ముగింపు. జగన్నాథస్వామి మనకు చెప్పే సందేశం ఒక్కటే. భగవంతుడు బాహ్య రూపాన్ని కాదు, మన హృదయంలోని భక్తిని చూస్తాడు. ప్రేమతో ఒక్కసారి జై జగన్నాథ అని పిలిస్తే చాలు. ఆయన కరుణ మన జీవితాన్ని ప్రకాశింపచేస్తుందని భక్తులు విశ్వసిస్తారు. జై జగన్నాథ.